నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్ష జగత్ రక్ష. ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ పుట్టిన తేదీ వివరాలు తెలిపి ఎటువంటి రుద్రాక్షలు ధరించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. కింద స్క్రోల్ నంబర్కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. సో ఎప్పట్లానే ఈ రోజు కూడా ఒక చిన్న కథ చెప్పుకొని మోటివేషనల్ ఇన్స్పైరింగ్ స్టోరీ కార్యక్రమంలో వెళదాం. అది మోటివేషన్ ఏదో చెప్పుకొని వెళదాం. ఒక రాజుగారు కొంచెం దైవభక్తి కలిగిన వాడు, ప్రజల్ని బాగానే చూసుకునేవాడు. ఆయన రాజమందిరంలో ఆయనకి దేవుడికి ఒక గుడి కట్టుకున్నాడు. జనరల్గా అలాగే జరుగుతూ ఉంటుంది. బయటికి వెళ్ళే అంత సమయం వాళ్ళు తీసుకోరు, అన్నీ లోపలే జరగాలి. అందులో ఒక మంచి కృష్ణ విగ్రహాన్ని పెట్టాడు. రోజు దానికోసం ఒక పండితుడిని, ఒక పూజారిని పెట్టి రోజు ఆ పని చూడాలి. ఆయన పని అదే, ఇంకేం పని ఉండదు. గుడిలో పని చూడడం. రాజుగారు రోజు ఒక పూలహారాన్ని పంపిస్తాడు పంతులు గారి దగ్గరికి, అర్చకుల దగ్గరికి పంపిస్తే ఆయన కృష్ణుడికి అది వేయాలి, కృష్ణ విగ్రహానికి. వేసిన తర్వాత రాజుగారు వస్తాడు. రాజుగారు వచ్చిన తర్వాత రాజుగారిని ఆశీర్వదించి దేవుడికి వేసిన దండ ఈయనకి వేయాలి. ఓకే, అది ఒక సాంప్రదాయంగా. అది మొదట్లో అలా జరిగింది. ఇది కంటిన్యూ చేస్తున్నాడు. సరే ఇది జరుగుతోంది. కాలం గడుస్తోంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. రాజు పెద్దవాడైపోయాడు, వయసు పెరిగిపోయింది. అర్చకుల వయసు పెరిగింది, పెద్దవాడయ్యాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రాజుగారు కబురు చేశాడు, నేను రావట్లేదు పూజకి, వాడు ఆరోగ్యం బాగలేదు, అక్కడ వరకు రాలేను. సో ఈ వాటికి మాత్రం దండ పంపిస్తున్నాను, కృష్ణుడికి వేసేయమని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంక రాజుగారు చెప్పిన తర్వాత ఏం చేస్తారు? సరే అలాగే అని చెప్పేసి అక్కడ కబురు వెళ్ళిన తర్వాత అప్పుడు పూజారి అనుకుంటాడు, ఆహా ఏమి నా భాగ్యము, ఇంతకాలానికి ఆయన రానన్నాడు, ఒక్కసారైనా కృష్ణుడి మెడలో వేసిందంట నేను వేసుకుందాం, నాకు అవకాశం వచ్చింది, ఆయన రానంటున్నాడు కదా, సో నేను వేసుకుందాం, డైరెక్ట్గా కృష్ణ పరమాత్మది నాకు రాజుగారికి కాకుండా నాకు వస్తుంది అనుకుని పాపం దండ తీసుకొని వేసుకున్నాడు. వేసుకోగానే మళ్ళీ కబురు ఉరుక్కుంటూ వచ్చాడు, భటుడు వచ్చాడు, పరిగెట్టుకుంటూ వచ్చి, రాజుగారు మనసు ఏమీ బాగలేదంటే అది వేసుకోకపోతే సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, ఇంకా అనారోగ్యంగా ఉందంటే అది వేసుకోకపోతే వారు వస్తున్నారు అని చెప్పేసరికి ఒక్కసారి పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది గొంతులో. ఏం చేయాలో తెలియని పరిస్థితి. రాజుగారు వేసుకోవాల్సిన దండ దేవుడిది తను వేసుకున్నాడని తెలిస్తే ఇంకా ఏమైనా ఉందా? తల తీసేస్తాడు రాజు. అంత సాహసం చేశాడని తెలిస్తే తల తీసేస్తాడు. ఏం చేయాలో తెలియక గబగబా అందులో వేసేస్తాడు. మళ్ళీ కృష్ణుడి మెడలో వేసేస్తాడు, విగ్రహం మెడలో వేసేస్తాడు. రాజుగారు వస్తాడు, ఈయన భయపడుతూ నిల్చుంటాడు. మా దండ తీసి రాజుకి వేసేస్తాడు యథాతథంగా. వేసిన తర్వాత చూస్తాడు రాజు, అందులో ఒక పండు టెంట్రుకు ఉంటుంది. ఈయన వేసుకున్నాడు కదా, తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక కనిపిస్తుంటే రాజు చూస్తాడు, అనుమానం వస్తుంది. ఓహో నేను రాలేదని ఈయన వేసేసుకున్నాడు అని అర్థమయ్యి, ఏమయ్యా ఏం సంగతి అన్నాడు. మహానుభావ అంత ధైర్యం నాకెక్కడిది, అదేం జరగలేదు స్వామి అంటే, మరి ఇదేమిటి అని అడుగుతాడు. అది కృష్ణయ్యదే అంటాడు. అంటే కృష్ణయ్యకి 12 వచ్చాయా, తలం పండిపోయిందా అంటాడు. ఏమోనయ్యా నాకు తెలియదు, అయిందే అది. అయితే రేపు అలంకరణ సమయంలో వస్తాను, ఈ పండు టెంట్రుకులు ఆయనకి లేకపోతే నీ తల తీసేస్తాను, ఇది నీదా ఆయనదా తెలుస్తుంది నువ్వు చేసిన ఎక్స్ట్రా డ్రామాలకి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు పంతులు గారికి, అర్చకులకి. ఇక తడిచిపోతున్నది ఏముండదు అక్కడ. ఆయన వెంట్రుకలు అలా ఎందుకుంటాయి, చక్కగా నల్లటి కురులు ఉంటాయి. రేపు అలంకరణ సమయంలో చూస్తే తల తీసేస్తాడు. రాత్రంతా నిద్రపడదు, వేడుకుంటూనే ఉంటాడు కృష్ణుడిని. అయ్యా నువ్వే గట్టెక్కించాలి, ఏదో తెలియక తప్పు చేశాను, ఇంతకాలంగా నిన్ను సేవించుకుంటున్నాను తండ్రి, ఏదో ఈ ఆపద నుంచి గట్టెక్కించు, నాకు తెలిసి చేసిన తప్పు కాదు అని చెప్పి మార్నింగ్ వస్తాడు. మామూలుగా అలంకరణ టైంలో అన్నీ ఏమి అలంకరించక ముందు చూస్తాడు. చూసి నిజంగా అప్పుడు చూస్తేనేమో అలాగే ఉంది, ఇందులో వెంట్రుక ఎలా ఉందో అలాగే ఉంది, తల అలాగే ఉంది. ఇది నిజమా, విగ్గు పెట్టాడా తెలుసుకోవాలి కదా. విగ్గు తీసుకొచ్చి కూడా పెట్టి ఉండవచ్చు, విగ్గు కూడా తీసుకొచ్చి పెట్టి వచ్చిందో, లేదా రంగు కానీ ఏమైనా ఇలాంటిది వేశాడా. అది వెంట్రుకలు పట్టుకొని లాగుతాడు. లాగేసరికి గట్టిగా ఉండి బ్లడ్తో సహా వస్తుంది. చూసి ఒక్కసారి కరెంట్ షాక్ కొట్టినట్టు కొట్టి, పాహిమాం మనిషి కాళ్ళ మీద పడి అక్కడ విగ్రహం ముందు పడిపోయి, తప్పైంది స్వామి క్షమించు అని చెప్పేసి, నిజమైన వెంట్రుకలు నన్ను క్షమించి తెలియక తప్పు చేస్తాను. కట్ చేస్తే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుందంటే, భగవంతుని మీద విశ్వాసం ఉంచు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ పరిస్థితుల్లో అయినా నీలో నిజాయితీ ఉండి, నువ్వు చేసే పని మంచిదైతే ఏ డోరు ఓపెన్ అవునప్పుడు ఓపెన్ అయ్యే డోరే ఆయన 11th సెకండ్లో. కాబట్టి ఆయన మీద భారం ఉంచు, ఆయన ఎలా నిన్ను కాపాడుకోవాలో ఆయనకు తెలుసు. ఓకే సార్, చాలా బాగుంది. సో ఫస్ట్ కాలర్ ఉన్నారు సార్, మాట్లాడదాం. శ్రవంతి గారు నెల్లూరు నుంచి. శ్రవంతి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి.
నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నాను అమ్మ గురుగారు. డేట్ మీరు ఆఫ్ ఎలా బర్త్ ఉన్నారు? ఫస్ట్ క్లాస్ అమ్మ. థ్యాంక్ యూ. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 17 17 3rd 4 ఏప్రిల్ April 4, 2007. ఎవరిదమ్మా ఇది? మా తమ్ముడిది గురుగారు. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసా? నాకు చాలా బాగుంది. అలాగే మా తమ్ముడికి కూడా బాగుండాలని. మంగళవారము, అది ఏకాదశి, శుక్లపక్షము, శుద్ధ ఏకాదశి మంగళవారము. ఇది సింహరాశి, మకా నక్షత్రము. అవును రైట్ గురుగారు. అమ్మా. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను తమ్ముడికి, వీలైతే వేసి చూడండి. అష్టముఖి, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. చూడ్డానికి ఒక మామూలు రుద్రాక్షలా ఉంటుంది, కానీ నిజంగా ఇన్ని ఫలితాలు వస్తాయా అంటే నేను ఒక్కటే చెప్తాను, ఇన్ని ఫలితాలు కాదు. ఇందులో 1% వస్తే ₹1 కోటి సూట్ కేసు కంటే ఈ ఫలితమే గొప్పది. వేసుకుంటే 1% వస్తుందా, 10% వస్తుందా, 100% వస్తుందా, వేసుకున్న వాళ్ళు చెప్పాలి. అంత బాగుంటుంది రుద్రాక్షధారణ. ఎలాంటి అంటే నియమాలు లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. నెగిటివ్ ఫోర్సెస్ పిల్లల మీద, కానీ పిల్లలకి గురించి ఇప్పుడు అది పిల్లలకు సంబంధించి చెప్పాను కాబట్టి, నెగిటివ్ ఫోర్సెస్ దరిదాపులకి రావు. విజయాలు ఎప్పుడు వాళ్ళ పక్కనే ఉంటాయి. చదువుల పట్ల శ్రద్ధ కలిగి ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ శ్రీదేవి గారు ఖమ్మం నుంచి. శ్రీదేవి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. అమ్మా ఓం నమ శివ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ మా పాప 10/2/2011 అండి. అమ్మ వీళ్ళకి జాతక పరిశీలన అవసరం లేదమ్మా. పిల్లలకి 14 సంవత్సరాలు పూర్తి అయితే తప్ప వర్తించదు జాతకం. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఇప్పుడు నేను చెప్పిన అష్టముఖి చదువులకి చాలా మంచి రుద్రాక్ష. అది అంటే తర్వాత చూసుకోవచ్చు. ముందు ఈ అష్టముఖి రుద్రాక్ష, అది సరైన పద్ధతిలో వేయగలిగితే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. పిల్లలకి కాన్సన్ట్రేషన్ డెవలప్ అవ్వడానికి, చదువుల పట్ల శ్రద్ధ కలగడానికి, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఒక తోడుగా రుద్రాక్ష ఒక రక్షణ కవచంగా ఉంటుంది. వ్యతిరేక శక్తులు వాళ్ళ దరిదాపులకి కూడా రావు. ఈ ఒక్క రుద్రాక్ష అష్టముఖి వేసి చూడండి అమ్మ, శుభం. గురుగారు ఒకసారి పర్యటన వివరాలు, మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా నాకు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ ఈ మధ్య ప్రతి గురువారము ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నాము. సౌత్ ఇండియాలో నేను వెళ్తూ ఉంటాను. సౌత్ ఇండియా నేను జనరల్గా అటెండ్ అవుతాను. సౌత్ ఇండియాలో ఇప్పుడు నేను వెళ్ళేది విశాఖపట్నం వెళుతున్నాను. గురువారం నాడు, వచ్చే గురువారం 20వ తారీఖు విశాఖపట్నంలో ఉంటాను. మధ్యాహ్నం వరకే ఉంటాను. కొన్ని గంటలే నేను అక్కడ ఉంటాను. మీరు వేరు సెల్ ఫోన్లోంచి పేర్లు నమోదు చేయడం కరెక్ట్ కాదు, అలా చేయకండి. జరుగుతుంది, అలాగే ఇబ్బంది అయిపోతుంది. నాకు కావాల్సింది సంఖ్య కాదు, సమయం. మీరు ఇక్కడ గమనిస్తే ఒక 8 సెకండ్లలో జాతకాన్ని చాలా డీటెయిల్డ్గా అనలైజ్ చేయగలను నేను. నాకు ఏమీ అవసరంలో ఒక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే, అలాంటిది ఒక్క 1 minute 2 minutes నాకు టైం ఇస్తే ఆ జాతకాన్ని చాలా బాగా అనలైజ్ చేయగలన నమ్మకం నాకు. సింఫనీ తీసుకున్నావా? నాన్న. బాగుంది. ఒక విషయం చెప్పు, ఇంకా చాలా కూలర్లు ఉన్నాయి కదా తక్కువ రేట్కే? కానీ అమ్మైతే ఒక్కతే కదా. బాగుంది. నీకిద్దరు నాన్నలు ఉన్నారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నాన్న, నువ్వు కూడా? I'm joking. మనవారి కోసం కేవలం సింఫనీ వారి రిమ్జిమ్ కూలింగ్. రూమ్లో స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. ఇక్కడ నేను కూర్చొని మాట్లాడతాను. 1-to-1 మనం ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు. అలాగే ఈ సంస్థకి దగ్గరగా సౌత్ ఇండియా నేను చూస్తాను కాబట్టి, సౌత్ ఇండియాలో మీరు ఎక్కడైనా ఉంటే అక్కడికి వెళితే, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నన్ను కలిసిన, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన, లేదు రేపు గురువారం 20వ తారీఖు వైజాగ్లో కలవాలనుకున్న, ఒక్కొక్క పేరు మాత్రమే, ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూసే అవకాశం నాకు ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ మైత్రి గారు హన్మకొండ నుంచి. మైత్రి గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. ఓం నమ శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 14th November 1990 అండి. చిల్డ్రన్స్ డే, చాచా నెహ్రూ 1990 అమ్మా.
అవునండి, ఇది మా సిస్టర్ గురించి అండి. అరే చిల్డ్రన్స్ డే అమ్మా. అమ్మా బుధవారం పుట్టినట్టు తెలుసా? అవునండి, మ్యారేజెస్ కోసం చూస్తున్నాము. కొంచెం ఆలస్యం అయిందమ్మా. అవునండి, సంబంధాలు అంటే వచ్చినప్పుడేమో ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది తులారాశి, స్వాతి నక్షత్రము. అవునండి. రైట్. అంటే కొంతమందికి గ్రహపరమైన దోషాలు లేకపోతే వేరే ఆటంకాలు ఉండి కొంచెం ఆలస్యం అయితే జనరల్గా అప్పుడప్పుడు ఎప్పుడో జరుగుతుంటాయి. అవి రెగ్యులర్గా స్వయంకృతమైన వివాహం ఆలస్యం అవ్వడం, కాంప్రమైజ్ సాధారణంగా అవ్వరు. ఇంకా మంచి సంబంధం వస్తుందేమో, ఇంకా బెటర్, ఇంకా ఫినాన్షియల్గా బాగున్న వాళ్ళు వస్తారేమో, ఇంకా అందమైన వాళ్ళు వస్తారేమో, ఇంతకంటే బలమైన ఫ్యామిలీ వస్తుందేమో, మనకి సపోర్టివ్గా ఉండేవాళ్ళు ఇలా రకరకాలుగా మనం లేకపోతే ఇది ఓకే అనేస్తే ఇంకా మంచిది కోల్పోతామేమో, లేకపోతే జాతకపరంగా కలవలేదనో, ఇలా రకరకాలుగా ఆలోచించి స్వయంకృతమే ఎక్కువ ఉంటుంది ఇందులో. లైఫ్ ఈజ్ నథింగ్ బట్ కాంప్రమైజ్. ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వకపోతే అవకాశాలు కూడా రావు. తర్వాత ఎలా అయిపోతుందంటే ఇప్పుడు తినకే 35 వచ్చాయి, ఇంకొకటి 2 సంవత్సరాలు అయితే ఎవరో ఒకళ్ళు వస్తే సరిపోతుంది అనే స్థాయికి వెళ్తారు. అంటే అప్పుడు కాంప్రమైజ్ అవుతారు అవకాశాలు కోల్పోయిన తర్వాత. అలా కాకుండా ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేయండి. జీవితం చాలా పెద్దది, విశాలమైంది. చిన్న చిన్న పొరపాట్లు అవి భవిష్యత్తుకి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. పూర్తిగా జాతకాల మీద బేస్ అవ్వడం ఇదంతా కరెక్ట్ కాదు. ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి. ఈశ్వరుడు ఐశ్వర్యాధిపతే కాదు, గ్రహాలకి అధిపతి. గ్రహపరమైన దోషాలు ఏమన్నా ఉన్నా ఇమీడియట్ రెమెడీ రుద్రాక్ష స్వయం ఈశ్వర స్వరూపము. అమ్మ ఒక త్రయోదశిముఖి రుద్రాక్ష, ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం. జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి, రెండిట్లో ఏదో ఒకటి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇప్పుడు చాలా మంది మీ దగ్గరకు వస్తూ ఉంటారు, జాతక పరిశీలన చేసుకుంటూ ఉంటారు. అసలు వాళ్ళు ఫస్ట్ మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటి గురుగారు? అంటే ఒకటని కాదు, రకరకాలుగా ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కాలర్స్ కూడా ఏమడుగుతారంటే వాళ్ళ గురించి అడగరు. నా గురించి చూడండి, నేను ఎలా ఉన్నాను, నేనేం వేసుకోవాలని అడగరు. పిల్లల కోసం అడుగుతారు. తల్లిదండ్రులు జనరల్గా చేసేది అదే కదా. మా అమ్మాయి కోసం, మా అబ్బాయి కోసం, జనరల్గా మగ పిల్లల కోసం ఎక్కువ అడుగుతూ ఉంటారు, ఆడపిల్లల కోసం తక్కువ. అంటే అది కారణం ఏమైనా వివక్షాన అయితే నేను అనను, కానీ మగపిల్లల మీద ఉన్నంతగా ఆడపిల్లల మీద ఉండదేమో సమాజంలో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని విచిత్రంగా అడుగుతుంటారు, మరీ దారుణం. ఎలా అంటే వాస్తవ సంఘటన చెప్తాను, అంటే పేర్లు తీసుకొని, కానీ సంఘటన మాత్రం యథాతథంగా చెప్తా, చిన్న మార్పు లేకుండా. హైదరాబాద్లో ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది. ఇబ్రహీంపట్నం అంటే మనకి సాగర్ రోడ్లో ఉంటుంది. ఇబ్రహీంపట్నం నుంచి ఒక పెద్ద ఆమె నా దగ్గరికి వచ్చి, అయ్యా నా కొడుకు కోసం వచ్చాను. ఏం చేస్తాడమ్మా కొడుకు డేట్ ఆఫ్ బర్త్ ఆయన తీసుకున్న తర్వాత, ఏమిటమ్మా విషయం అంటే, నా కొడుకుకి మంచి జరగాలి. కొడుకు ఏం చేస్తాడంటే ఏదో చెప్పుకొచ్చింది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఎవరెవరు ఉంటారమ్మా ఇంట్లో అంటే, నేను అక్కడ ఉండట్లేదు, నేను బయటకు వచ్చేసాను. నేను ఎక్కడ ఉంటున్నానో నా కొడుకు తెలియదు అని చెప్తాను. వివరాలు అడగొద్దు అంటుంది. ఈ జరిగింది ఏమిటి అంటే, ఇది తెలుసుకుంటే ఏం జరిగిందంటే, కొడుకు కోడలు ఆస్తి అంతా ఇచ్చేసింది, ఇంకేం మిగిల్చుకోలేదు. ఒక్క ఇల్లు, ఆ డాబా ఇల్లు ఒక్కటి మాత్రమే ఉంది. ఆ ఒక్క ఇల్లు ఉంది, అది కూడా తీసుకోవాలని కొడుకు ట్రై చేస్తున్నాడు. ఇతను ఇవ్వట్లేదు, తన పేరు మీద ఉంచుకుంది, ఒక్కటే కదా అని. కొడుకు కోడలు ప్లాన్ చేశారు తల్లిని చంపేయడానికి, అత్తగారిని చంపేయడానికి. ఇతను చంపేసి ఇల్లు వచ్చేస్తుందని. ఒకరోజు రాత్రి వాళ్ళు మాట్లాడుకుంటుండగా తల్లి విన్నది, కొడుకు కోడలతో కలిపి ఇలా చంపేద్దామని ప్లాన్ చేశాడు. సరే అక్కడి నుంచి పారిపోయి వచ్చేసింది హైదరాబాద్ పారిపోయి వచ్చేసి చెప్తుంది, బాబు నా కొడుక్కి మంచి జరగాలి. ఏంటంటే తిన్ని చంపేసి ఆ నేరానికి పాపం అన్యాయంగా జైలు పాలైపోతాడంట. తిన్ని చంపడం తప్పు కాదు, చంపేస్తాడన్న బాధ లేదు. నాదేముంది బాబు, వయసు అయిపోయింది, ఎక్కడో దగ్గర నాది మమ అనిపించేస్తాను, అయిపోతుంది, నా కొడుకు జీవితం నాశనం అయిపోద్ది. తల్లి ప్రేమ అసలు ఏమనాలి వాళ్ళని, ఏమనాలి? ఆ కొడుకు కోసం మంచి జరగడానికి కోసం రుద్రాక్ష కావాలంట. మా పక్క ఊరిలో మంచాలన్న గ్రామంలో ఒక అబ్బాయికి వేశారు, చూశాను. మొత్తం ఆ అబ్బాయి కళ్ళ ముందు మారిపోయాడు, చాలా అద్భుతంగా ఉంది. నా కొడుకు మంచి కోసం వచ్చాను. ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. తల్లి ప్రేమ అసలు ప్రేమ అంటామో, దీన్ని ఏమనాలి, రాక్షస ప్రేమ. దీన్ని చచ్చిపోయినా చంపేసినా పర్వాలేదంట, వాడికి మాత్రమే అవ్వకూడదు. ఇలా రకరకాల వాళ్ళు వస్తుంటారు, ఏం చేస్తాం. ఓకే గురుగారు. నెక్స్ట్ కాలర్ చంటి గారు భద్రాచలం నుంచి. చంటి గారు మనతో పాటు గురుగారు ఉన్నారు, మాట్లాడండి. హలో నమస్కారం అండి, మాది భద్రాచలం అండి.
ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నా. డేట్ ఆఫ్ బర్త్ చెప్తానండి. చెప్పండి చెప్పండి. 20 తారీఖు 1 నెల 1990. 20వ తారీఖు 1వ నెల 1995. ఏం చేస్తున్నారండి? మేమండి మామూలుగా జాబ్ చేస్తామండి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? శుక్రవారం తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ అయితే తెలుసండి. శుక్రవారమే అన్నారు. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం. ఓకే అండి. కొద్దిగా దోష ఏమన్నా ఇంట్లో ఏమన్నా కార్యక్రమం చేద్దామన్నా కుదరటం లేదు. ఇది విద్యా కృష్ణపక్షం. ఏం కార్యక్రమం అండి? బహుళ విద్య అంటే ఏమన్నా మొదలు పెట్టుకుందామన్న పనులైనా కావట్లేదు అనుకున్న పనులు. ఇది మీరు తెల్లవారుజామున సూర్యోదయం లోపు పుట్టి ఉంటే ఇది కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రము. సూర్యోదయం దాటిన తర్వాత పుట్టి ఉంటే ఇది మకా నక్షత్రము, సింహరాశి. సో జాతకం మంచి హైట్స్కి వెళ్ళే జాతకం, చాలా బాగుంది. నిరుత్సాహపడకండి. మీరు పుట్టింది సింహరాశి, మఖా నక్షత్రం, అంటే ఖచ్చితంగా సూర్యోదయం తర్వాత పుట్టారనేది జాతకంగా. అంటే నేను ఎవరిని టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అడగను. జస్ట్ ఒక 8 సెకండ్లో ఏమీ లేకుండా జాతకాన్ని పూర్తిగా అనలైజ్ చేయగలిగిన ఒక అద్భుతమైన ప్రక్రియ ఈ వేదగణితంతో జాతక పరిశీలన చేయడం. సో బాగుందండి. మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. మీ పేరెంట్స్ గర్వపడే స్థాయిలో మీ జాతకం ఉంది. ఇప్పుడు మీకు అన్ని దగ్గరకు వస్తున్నాయి. వివాహం నాకు తెలిసి ఇంకా అవ్వలేదనుకుంటున్నాను. అన్ని దగ్గరకు వస్తున్నాయి. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసుకొని చూడండి. నవముఖి. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఇది మీ శరీరం మీదకి వచ్చిన తర్వాత చాలా మార్పులు చూస్తారు. ఆల్ ది బెస్ట్ అండి. ఆహార నియమాలు ఏమీ లేవు, ఎప్పుడూ వేసుకోవచ్చు. ఓకే గురుగారు. సో ఏ పనిలో ఉన్నా మీ లక్ష్యాన్ని మాత్రం మర్చిపోకూడదు అంటూ ఉంటారు. ఇంతకీ అంటే అంతే కదా. ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో కాన్సన్ట్రేషన్ కంప్లీట్ లేకపోతే ఏమీ చేయలేం. ఇప్పుడు చిన్న ఇక్కడ కథలు ఎందుకు చెప్తాను అంటే రీచ్ అవ్వడం కోసం. కృష్ణుడు వెన్న దొంగతనం చేసి అందరి ఇళ్లలో తింటుంటాడు. గోపికలందరూ ఆలోచిస్తున్నారు కృష్ణుడిని ఎలా కట్టడి చేయాలి అని. ఒక గోపిక ఒక ప్లాన్ వేస్తుంది. కృష్ణుడు వచ్చిన తర్వాత వెన్న దొంగతనానికి వస్తాడు కదా, అక్కడ గంటలు కడదాం, ముట్టుకోగానే అవి మోగుతూ ఉంటాయి, మనకు కృష్ణుడు వచ్చాడని తెలిసిపోతుంది, పట్టుకోవచ్చు, వాళ్ళ అమ్మకు అప్పచెప్పొచ్చు అని ప్లాన్ వేస్తారు. ప్లాన్ వేసి అలాగే కట్టిన తర్వాత సాయంత్రం చీకటి పడిన తర్వాత అందరినీ స్నేహితులు తీసుకొని దొంగతనంగా ఎవరు చూడకుండా నక్కి లోపలికి వెళ్తున్నాడు కృష్ణుడు ఫ్రెండ్స్తో సహా. వెళుతుంటే వీళ్ళంతా ప్లానే కదా ముందు చూస్తున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాడు ఒట్టి మీద పెట్టి ఉంటే దానికి అన్ని గంటలు కట్టి ఉంటాయి. ఓహో, గంటలు కట్టారు పట్టుకోవడానికి, చాలా తెలివితేటలు ఎక్కువైపోయినాయి వీళ్ళకని చెప్పి కృష్ణుడు వాటితో అంటాడు, ఓ గంటలు మీరు మోగకండి, నేను తీస్తున్నప్పుడు మీరు చప్పుడు చేయొద్దు. కృష్ణుడు చెప్పిన తర్వాత ఇంకేముంటుంది, అన్నీ ఆయనే. కృష్ణుడు చెప్పిన తర్వాత ఇంకెక్కడ మోగేది. సరే అలాగే స్వామి అని చెప్తాయి. చెప్పిన తర్వాత మొత్తం వెన్నంతా తీసి ఫ్రెండ్స్ అందరికీ పంచుతూ ఉంటాడు కృష్ణుడు. మొత్తం కుండంతా ఖాళీ చేసేస్తాడు. చాలా ధీమాగా వీళ్ళు కట్టారు, మనకు దొరికిపోతామన్న ధీమాతో వీళ్ళేం పట్టించుకోరు, మనం హాయిగా తీసేసుకోవచ్చు, ఈ మోగనంత వరకు మనకి ఇబ్బంది లేదని మొత్తం తీసేస్తాడు కృష్ణుడు. అంతా అయిపోద్ది. లోపలికి ఇంకా చేయి పెట్టి ఆఖరిలో మిగులుద్ది కదా, ఇక తన తీసి తన నోట్లో ఇలా పెట్టి ఇలా అంటాడు. గనగనగనగనగనట్లన్నీ మోగుతాయి. ఒక్కసారి కృష్ణుడు ఉలిక్కి పడతాడు. అరే, నేను గంటలు మోగొద్దన్నాను కదా, ఎందుకు మోగారు అని. స్వామి, వాళ్ళందరికీ పెట్టారు, బాగానే ఉంది, అప్పుడు అది మా పని కాదు, మీకు నైవేద్యం పెట్టినప్పుడు మోగకపోతే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మా డ్యూటీ ఏమిటి, మీకు నైవేద్యం పెడితే మేము మోగాలి. సో కాబట్టి ఎవరు అతిథులు కాదు. ఆ లక్ష్యాన్ని, వాళ్ళ టైంని, వాళ్ళ పనిని గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి వాళ్ళైనా సరే కాన్సన్ట్రేషన్ కంప్లీట్ దాని మీదే ఉండాలి. అలా ఉంటేనే. ఓకే, నెక్స్ట్ కాలర్ సార్ తేజ గారు నందిగామ నుంచి. తేజ గారు మనతో పాటు గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. గురువు గారు నమస్తే. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నాకేం ఫస్ట్ క్లాస్ సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మే 12 మే 98 అండి. అవునండి. తేజ గారు, మీకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరున్నారా? 2 అన్నయ్యలు ఉన్నారండి, కావాలపల్లి. మీరు మంగళవారం పుట్టినట్టు తెలుసా? అవునవును తెలుసు. అలాగే ఇది విధియా కృష్ణపక్షము, పౌర్ణమి తర్వాత 2వ రోజు. ఇది మకర రాశి చూడాలి, మీరు ధనుర్రాశి చూస్తున్నట్టున్నారు. రుచిక రాశి అన్నారు మరి. అయితే తెల్లవారుజామునండి, సూర్యోదయానికి ముందు. ఓకే, రైట్. ఈ పాటికి మీరు అబ్రాడ్లో ఉండాలి, విదేశాల్లో ఎక్కడ ఎందుకున్నారు? 5 సార్లు వీసా ట్రై చేశాను, వీసా రిజెక్ట్ అయిందండి. ఖచ్చితంగా మీరైతే అక్కడే ఉండాలండి. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయండి. ఓకే, అంటే ఎక్కడికి ట్రై చేస్తున్నారు సార్? అమెరికా అండి. కెనడా ఎందుకు కాకూడదు? కెనడా ట్రై చేయలేదు. జాతకం అయితే బాగుందండి, ఏ నిరుత్సాహపడకుండా 5 సార్లు, చాలా ఎక్కువ సార్లు ట్రై చేశారు. రైట్.
ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఖచ్చితంగా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఓ 3 రుద్రాక్షలు చెప్తాను, ఇందులో ఏది వీలైతే అది వేసుకొని చూడండి అవకాశం ఉంటే. ఇది వచ్చిన తర్వాత ఆ ఫలితం మీరు ఆశ్చర్యపడే విధంగా ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ద్వాదశముఖి, త్రయోదశముఖి, నవముఖి. ఈ ద్వాదశముఖి ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఇక త్రయోదశి ఇది అల్టిమేట్ రుద్రాక్ష మీ జాతకానికి. అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. సో ఈ 3 ఏది వీలైతే అది శరీరానికి తాకే విధంగా వేసుకొని చూడండి. అది వచ్చిన తర్వాత బాగుంటుందని ఎవ్వరు సర్టిఫికెట్ అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే గురువుగారు. సో మన మీద నమ్మకం ఉంచాలి, భారం దేవుడి మీద వేయాలి, ఏం జరిగినా మన మంచికే. ఈ మాటల్ని యూత్ ఎలా తీసుకోవాలి అంటారు? ఏం జరిగినా మన మంచికే. ఒక్కోసారి మనకు అర్థం కాకపోవచ్చు జరుగుతున్నది, ఆ వచ్చిన ఫలితం మనం అనుకున్న దానికి భిన్నంగా కనిపించవచ్చు, కానీ తర్వాత దాని గొప్పతనం తెలుస్తుంది. భగవంతుడు మనం ఏం చేసినా శివాజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు. ఏం చేసినా దెర్ ఈస్ సంథింగ్ బిహైండ్ దిస్. ఏదో కారణం ఉంటుంది. రుక్మిణీదేవి కృష్ణుడిని అడుగుద్ది, కృష్ణ అసలు ఏమైనా ఉందా? కర్ణుడి దగ్గర మొత్తం అన్ని ఆయుధాలన్నీ తీసేసుకోవడం, కవచకుండలాలు కూడా తీసుకోవడం, లాక్కోవడం, మొత్తం అన్ని శాపాలు తనకే. ఏది పని చేయదు. ఏ బిల్లం వేద్దామన్నా, ఏ ఇది వేద్దామన్నా, ఏ అస్త్రం వేద్దామన్నా, ఏ శస్త్రం వేద్దామన్నా ఏది పని చేయదు. అంతటి వీరుణ్ణి వాడు గెలవాలంటే ఎలా గెలుస్తాడు? గెలవనివ్వకుండా ఇంత ద్రోహం చేయడం తప్పు కదా. యుద్ధానికి ముందు ఇన్ని రకాలుగా అతన్ని బలహీనత చేయడం, ఓ పక్కేమో యుద్ధం టైంలోనేమో శల్యుడి సారథ్యం చేసి అనవసరంగా తను ఇది డిఫేమ్ చేయడం, మొత్తం ఇంకెక్కడ గెలుస్తాడు? దీనివల్ల ఏం ఉపయోగం అంటే అప్పుడు కృష్ణుడు అంటాడు, ఏది ఎలా జరగాలో అదే జరుగుతుంది రుక్మిణి. నేను అనుకున్నట్టే జరుగుతుంది, ఇందులో వ్యతిరేకంగా ఏమీ జరగదు. కర్ణుడు చాలా గొప్పవాడు, అర్జునుడి కంటే గొప్పవాడు. కర్ణుడిని ఫ్రీగా వదిలేస్తే అర్జునుడు కర్ణుడి చేతిలో ఓడిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ కుప్పకూలిపోతారు. పాండవులు కుప్పకూలిపోతే మొత్తం వీళ్ళందరూ ఓడిపోతే కౌరవుల రాజ్యం వస్తుంది. కౌరవుల రాజ్యం వస్తే విలన్లు హీరోలు కౌరవులు అవుతారు. అప్పుడు హిరణ్యాక్షుడు, రావణాసుడు పేర్లు ఎలా ఉన్నాయో విలన్ పేర్లలో కర్ణుడి పేరు కూడా ఉంటుంది. కర్ణుడు అలాంటి వాడు కాదు, మహావీరుడు. కర్ణుడికి గొప్ప మరణం ఇవ్వాలి. కర్ణుడి ఖ్యాతి పెరిగే విధంగా అతని స్థానం కల్పించాలి. లేకపోతే అతను ఒక విలన్లో చేరిపోతాడు. అలా జరగకుండా ఉండడం కోసమే ఇదంతా. సో భగవంతుడు ఏం చేసినా, ఇక్కడ కర్ణుడికి చెడ్డ చేశాడా మంచి చేశాడా అనేది ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడు ఏం చేసినా మంచే చేస్తాడు. కాబట్టి మనం కూడా మన మీద నమ్మకం ఉంచాలి, భారం భగవంతుని మీద వేయాలి. మనం ఏం చేసినా మన మీద నమ్మకంతో ధైర్యంగా చేయమంటాడు కృష్ణుడు. కర్మ నువ్వు చేయి, ఫలితం నా మీద వదిలే, నేను చూసుకుంటాను. సో కాబట్టి ఏం జరిగినా మంచే జరుగుతుంది. మీరు పని చేయండి, భారం ఆయన మీద పెట్టండి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలామంది కాలర్స్కి చక్కటి సలహాలు సూచనలు అందించారు. మంచి మోటివేషనల్ స్టోరీస్ కూడా అందరికీ రీచ్ అయ్యాయని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. రైట్, ఇదే ఇవాల్టి మన రుద్రాక్షలు ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.